హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో మనము హైదరాబాద్ స్పెషల్ మిర్చి కసాలను ఎలా చేయాలో చూద్దాము. ఈ మిర్చి కసాలను బగారా బంగానికి పోటీగా బిర్యానీ పులావులకి జతగా ఉండాల్సిందే. ఈ సాలన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా మనకి కావాల్సిన బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, పెద్ద మిరపకాయలు, అవి తీసుకోవాలి. తీసుకుని శుభ్రంగా కడగాలి. ఈ కాయలు మీడియం సైజు ఉంటే పర్వాలేదు, లేదంటే వీడియోలో చూసినట్టుగా పెద్దగా ఉంటే కనుక సగానికి కట్ చేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు అలా పెద్దగానే ఉంచేసుకోవచ్చు. నేను ఎందుకు కట్ చేశానంటే మూకుళ్ళు అంత పొడుగు సరిపోదని చెప్పి కట్ చేశాను. వీటికి ఇప్పుడు వీడియోలో చూపించడుగాను ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత గింజలు ముదిరిపోతే తీసేయాలి. ముదిరింది అంటే కారం ఉంటాయి, లేతగా ఉంటే పర్వాలేదు. ఇలాగా వీడియోలో చూపించడుగా అన్ని కాయలు చీల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2-3 మీడియం సైజ్ ఉల్లిపాయలని వీడియోలో చూపించినట్టుగా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం స్లైసెస్ కింద తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత 1/2 స్పూను పంచదార వేయాలి. పంచదార వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇలా ముక్కలు మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలి అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఉల్లి ముక్కలు కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి వేయాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ముక్కలు కొంచెం ఎర్రగా అయ్యాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిర్చి కసాలను గ్రేవీ కోసము కొన్ని ఐటెంలు రెడీ పెట్టుకుందాము. అవేంటంటే ఎండు కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, గసగసాలు, కొంచెం మెంతులు. ఇవన్నీ కూడా మనకి గ్రేవీకి తగ్గట్టుగా మనం కర్రీ ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఇవి తీసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి, పల్లీలు, నువ్వులు ఈ 3 సమానంగా తీసుకోవాలి. 1 కప్పు తీసుకుంటే 3 చెరొక కప్పు తీసుకోవాలి. పెద్ద స్పూన్ తోటి ధనియాలు, ఇందులో సగం జీలకర్ర తీసుకోవాలి. మెంతులు మాత్రం 1/4 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ తీసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మూకుళ్ళలో పొడిగా అన్ని వేరువేరుగా లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఎర్రగా అవసరం లేదు, లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకటిగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయాలి. ముందుగా మెంతులు వేయాలి, తర్వాత జీలకర్ర, ధనియాలు, తర్వాత గసగసాలు, ఇవన్నీ వేసి ముందు గ్రైండ్ చేయాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, పల్లీలు ఇవి కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ఉంది కదా, ఇది వేసుకోవాలి. అలాగే పులుపు కోసము చింతపండు, మామూలుగా చింతపండు నానబెట్టి నీళ్లు వేయాలి. నా దగ్గర పేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఈ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఇలాగా మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు శుభ్రంగా కడిగి ఇది వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. వేసి ఎర్రగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది వేగిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే ఈ ముక్కలో కూడా ఉప్పు పడుతుంది. కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. ఒకసారి మధ్యలో కలపాలి, ఎందుకంటే ఇది మాడిపోకుండా వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారింది చూసారా, ఇలాగా ఇంకొంచెం మారాలి.
మధ్యలో కలపడం మర్చిపోవద్దు. ఇందులో ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోయాలి. పోసి ఒక ఉడుకు రానివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇది ఉడుకుతోంది. ఇప్పుడు వీటిని ఇలాగా అడ్జస్ట్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఇది ఇందులో వేయాలి. ఇది మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేయాలి. మళ్ళీ కలపకూడదు, కలపకుండా మూత పెట్టాలి. 2-3 నిమిషాలు అయ్యాక మూత తీసి బాగా కలిసేలాగా కలపాలి. ఇది కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే మిరపకాయలు ఆల్రెడీ వేగి ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. మనం మసాలా గ్రైండ్ చేసుకున్న జార్లోనే నీళ్లు పోసామంటే ఆ మిగిలిన మసాలా కూడా వేస్ట్ అవ్వదు. ఈ సాలను ఉడికిన తర్వాత ఆరుతున్న కొద్దీ చిక్కబడుతుంది, అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుని ఉడికించాలి. ఈ గ్రేవీ ఉడుకుతున్నప్పుడు చుట్టూ చిందుతుంది కాబట్టి మూత పెట్టడం మర్చిపోవద్దు. ఒక 5 నిమిషాలు లేక మూత తీసి చూస్తే చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకు పట్టినప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసి ఉడికించాలి. మనం తీసుకున్న మిరపకాయలు కమ్మగా ఉన్నాయి, అదే కారంగా ఉంటే కనుక వేయాల్సిన అవసరం లేదు. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా గరం మసాలా కూడా వేయాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఉడికించాలి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి కావాల్సినట్టుగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే నూనె పైకి తేలింది గ్రేవీ పైన. అలా నూనె తేలింది అంటే పూర్తిగా ఉడికింది అని అర్థం. ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టుకోవచ్చు మనం. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. స్టవ్ కట్టేసే ముందు సన్నగా తరిగిన కొత్తిమీరని వేయాలి. ఇలాగ కొత్తిమీర వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కసాలని రెడీ. ఇది బిర్యానీ, పులావు, జీరా రైస్ అన్నిట్లోకి బాగుంటుంది. అలాగే గ్రేవీ చపాతీల్లో కూడా నంచుకోవచ్చు. చేయడం ఈజీగా ఉంది కదా. మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారా? మరి మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయాలి. మీరు ఇచ్చే లైక్, కామెంటు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. మరి మర్చిపోరు కదా.